ఈనాడు నిన్న దుర్మార్గమైన వార్త ఒకటి ప్రచురణ చేసింది. అదేంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సమయంలో ఒక వ్యక్తి తన ఎకరం 20 సెంట్లు పొలం ఇచ్చాడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి. కనుక ఆ ప్రారంభోత్సవం కన్నుల విందుగా జరిగింది. ఇంతలా నేను ఊహించలేదు 5 అని చెప్పి ఆ వ్యక్తి అన్నట్టుగా వీళ్ళు ఒక ప్రచురణ వార్త అనేది వేశారు. తీరా రియాలిటీలోకి వస్తే ఆ వ్యక్తి 3 ఏళ్ల క్రితం చనిపోయాడు. 3 ఏళ్ల తర్వాత ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఆయన వచ్చి ఈడ ప్రారంభోత్సవం చూసి తెగ సంబరపడిపోయి ఈనాడు వాళ్ళకి వార్త ఇచ్చాడంట. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు పాలయ్యేలేకి ఈనాడు వాళ్ళ పాఠకుల్ని కానీ లేకపోతే ప్రజల్ని ఏ రకంగా పిచ్చోళ్ళు చేస్తుందంటే, ఇక వెబ్సైట్లో వచ్చేసేలేకి ఈనాడు వెబ్సైట్లో ఏదైతే ఈ పేపర్లో తీవ్ర స్థాయిలో నెటిజన్స్ క్వశ్చన్ చేస్తూ ఉండేలేకి ఫైర్ అవుతూ ఉండేలేకి వెబ్సైట్లో వెంటనే ఈ వ్యక్తి ఫోటో మార్చేశారు. మైలాపల్లి ఎల్లాజీ అనే వ్యక్తి ఫోటో ఈ వ్యక్తి తీశారు. నిజానికి ఈ వెబ్సైట్లో ఉండాల్సింది ఈ ఫోటో వీళ్ళు ప్రచురణ వెంటనే ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇది వైరల్ అయ్యి తీవ్ర విమర్శలకు వచ్చేందుకు ఈ ఫోటో మార్చారు. కానీ పేపర్లు అయితే మారదుగా. అంటే వీళ్ళు పాఠకులను ఎంత పిచ్చోళ్ళు చేస్తూ ఉన్నారంటే, సోషల్ మీడియా దెబ్బకి వణికిపోయినా కానీ వీళ్ళు ఇంకా ఫేక్ వార్తలు మేము ప్రచారం చేస్తే జనాలు నమ్ముతారు అనే ఆనందంలోనే ఆ ఆలోచనలోనే ఉన్నారు. ఆ ఆలోచనలోనే పనిచేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన జర్నలిజానికి నాందేది అంతానికి వచ్చిందని చెప్పలేనులే కానీ ఇది ఇట్లాగే కొనసాగుద్ది. మాది ఎప్పటికైనా మాదే పై చేయి ఫేక్ వార్తలు అయ్యిందంటే దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఇంత అహంకారమా? కనీసం ఈరోజు ఇదే ఈనాడు వాళ్ళ ఈరోజు పేపర్ ఎడిషన్లో నిన్న జరిగినటువంటి పొరపాటు మేము చింతిస్తున్నాం అని చెప్పి రాస్తారేమో అనుకుంటే నాకైతే ఎక్కడ కనపడలా. బహుశా కనపడితే ఊరేం కామెంట్లు ఏం పెట్టండి. నేనైతే అది కూడా నాకు కనపడలా. ఎంత దారుణంగా వీళ్ళు ఒక ఫేక్ వార్తను తీసుకొచ్చి జాకీలు పెట్టి లేపే కార్యక్రమం, క్రెడిట్ చోరీ కార్యక్రమానికి భోగాపురం చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ అని చెప్పడానికి చచ్చిపోయిన వ్యక్తి కూడా వచ్చి మాకు ఇచ్చాడు, ఆత్మల ద్వారా మేము మాట్లాడామని చెప్పి వార్తలు రాయడానికి కూడా సిద్ధపడిపోయారంటే ఎంత దిగజారిపోయారు. ఆర్టికల్ చేంజ్ చేసి ఆర్టికల్ డిలీట్ చేసి ఫోటోలు మార్చి ఏంటి కర్మ మీకు ఇంత కర్మ పట్టాల్సి వచ్చిందా? 14 లక్షల కోట్ల అప్పని రాశారు. ఇక వైజాగ్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు, వైజాగ్ మొత్తం కబ్జాలకు గురైనాయి అన్నారు, ఆంధ్రాలో అట్టయిపోయింది అన్నారు. అసలు ఒకనాటి ఫేక్ వార్తల మీరు రాసింది. ఇప్పటికి కూడా అదే ఫేక్ వార్తలు కొనసాగిస్తే నిజంగా ఈనాడు చదివే పాఠకులందరూ గమనించాల్సింది ఏంటంటే, అది అవాస్తవాల పత్రిక. దాన్ని చదివే ఏ ఒక్కరైనా కానీ దాంట్లో నిజం అనేది ఉండట్లా. నిజం అనేది అస్సలు చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేసేది, అది జనాల కోసం పనిచేసేది. అబద్ధాలకు పుట్టినటువంటి పత్రిక అది. ఆ పత్రికను పదే పదే ఇట్లా ఫేక్ వార్తలు రాస్తున్నా కూడా ఇంకా కూడా పాఠకులు ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే దాంట్లో వచ్చే ప్రతి వార్తను కూడా నమ్మొద్దు. సోషల్ మీడియాలో క్వశ్చన్ చేసేలేకి ఆ ఆర్టికల్ మార్చేసుకొని వాళ్ళు ఈ ఫోటోలు మార్చేశారు. ఇంత దిగజారిపోవాలా? కనీసం క్షమించండి పాఠకులారా. పాఠకులు వాళ్ళు చదివే వాళ్ళకే వాల్యూ ఇట్లా ఆ పేపర్ చదివే వాళ్ళకి వాల్యూ ఇచ్చుంటే క్షమించండి, తప్పైంది, పొరపాటు, మేము చింతిస్తున్నాము, మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము ఇట్లా రాసాం, మాకు ఎవరో గ్రౌండ్ లెవెల్లో పంపించారు, ఏదో వాళ్ళు కవర్ చేయడానికైనా రాయిపోయా. ఇంత దుర్మార్గంగా వాళ్ళు వార్తలు రాస్తుంటే ఇక జనాలు ఖచ్చితంగా దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని చదవకుండా పక్కన పడాల్సిన అవసరం ఉంది. ఇంత ఫేక్ వార్తలు ప్రచురణ పత్రిక బహుశా మన ఆంధ్రప్రదేశ్లో ఇదొకటి, ఆంధ్రజ్యోతి ఒకటి. మిగిలిన ఏ పేపర్లు కూడా ఇంత దారుణంగా ఫేక్ వార్తలు ప్రచారం చేయరు. ఫేక్ వార్తలు అస్సలు ప్రచారం కూడా ఇంత దారుణంగా చేయరు. ఇంతలా జాకీలు పెట్టి లేపే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజల కోసం ఏం బాగా చేస్తారు? మీడియాని భ్రష్టు పట్టించారు. గోధి మీడియా అని చెప్పి నార్త్ ఇండియాలో మోడీ గారికి వ్యతిరేకంగా కాక్రోచ్లు ఎలా అయితే ఉద్యమం చేస్తున్నారు జంజీ వాళ్ళు, మన దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీడియా ఇదంతా. అసలు దేశంలో నాందే ఈ పచ్చ మీడియానే ఒక పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టింది. వీళ్ళని చూసి దేశం మొత్తం విస్తరించింది. అసలు ఈ దేశంలో మీడియా వ్యవస్థను భ్రష్టు పట్టించింది వీళ్ళే, మొదలు వీళ్ళే పెట్టింది అసలు ఈనాడు వాళ్ళే.